హే హావ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో బిగ్ బాస్ సందడి స్టార్ట్ అయిందని మాత్రం నేను చెప్పగలను. అంటే బిగ్ బాస్ అనగానే చాలా మంది ఆహా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కొంతమంది ఏమో ఒరి బాబు వీళ్ళు మళ్ళీ వచ్చారా నాయనా అని అనుకుంటారు. సో మొత్తం మీద అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గురించి చెప్పాలంటే సెంటిమెంట్ గురించి చెప్పాలి. అండ్ బిగ్ బాస్ సీజన్ 1, 2, 3 ఈ 3 కూడా జూలైలోనే స్టార్ట్ చేశారు. ఇక 4th నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ షోని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 కూడా అదే సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారు అనమాట. అండ్ 2024 సెప్టెంబర్ 8th అంటే ఆ రోజు సండే వచ్చింది. ఆ రోజు నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 150-200 మెంబర్స్కి బిగ్ బాస్ నిర్వాహకులు ఫోన్స్ అలానే మెయిల్స్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారని చెప్పేసి వాళ్ళలో 22 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళలో 5 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు అంటే ఆ ప్రోమో షూట్ అయిపోయి ఆల్మోస్ట్ రేపు పొద్దున్న హౌస్లోకి వెళ్ళిపోతున్నారు అనుకున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ మనం ఇంతకు ముందు అయితే చూసాం. కాబట్టి అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 8కి ఎవరు వెళ్తున్నారు అనేది ఒక లిస్ట్ అయితే నా దగ్గర అయితే ఉంది. మరి ఆ లిస్ట్ అయితే నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ బాగా వినిపించే పేరు మన ఖయ్యూమ్ ఆలీ. అంటే ఆలీ గారు తమ్ముడు మీ అందరికీ తెలుసు కదా, చాలా సినిమాల్లో కూడా ఆయన కామెడీతో మన అందరినీ బాగా నవ్వించారు. అండ్ ఆయన వెళ్తున్నారన్న వార్త అయితే వస్తుంది. ఎందుకంటే ఖయ్యూమ్ గారు ఈ మధ్య సినిమాలు కూడా కొంచెం తక్కువే చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఎక్కడ కనపడతలేదు. మేబీ బిగ్ బాస్కి ఏమన్నా వెళ్తే మళ్ళీ ఒక రీఎంట్రీ ద్వారా మళ్ళీ అవకాశాలు ఏమన్నా వస్తాయేమోనన్న ఆలోచనలో కూడా ఆయన ఉన్నాడు, అందుకని వెళ్తున్నాడు అన్న టాక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ రేఖా భోజ్ చాలా మందికి తెలుసు జన సైనికులకి. అండ్ ఆవిడ ఒక యాక్టర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆవిడ బాగా తెలుసు, ఆవిడ కూడా వెళ్తున్నారన్న టాక్ అయితే వచ్చింది. అండ్ బంచిక్ బబ్లు, సో ఇన్స్టాలో సోషల్ మీడియాలో బంచిక్ బబ్లు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆయన కామెడీ వీడియోస్ కాన్సెప్ట్ వీడియోలతో మనందరినీ బాగా నవ్విస్తాడు. అండ్ సీజన్ 7 నుంచి కూడా ఆయన పేరు వినపడుతుంది. అండ్ బంచిక్ బబ్లు గారు బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పేసి. అండ్ బిగ్ బాస్ 8కి మాత్రం ఆయన ఖచ్చితంగా వెళ్తారు అనేది అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఒక 90% అయితే ఆయన వెళ్తాడు అని చెప్పేసి అయితే నేనైతే చెప్పగలను. ఇక మై విలేజ్ షో అనిల్ గారు కమెడియన్ తెలుసు కదా, గంగా వెళ్ళిన దగ్గర నుంచి కూడా మై విలేజ్ షో అనిల్ వెళ్తున్నాడు అని చెప్పి టాక్ వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అంటే 6th సీజన్ 7th సీజన్ కూడా నేను అడిగితే లేదు బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదైతే అన్న చెప్పాడు. కాబట్టి మరి ఆయన అంతవరకు వెళ్తాడా వెళ్ళడా అనేది నేనైతే అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పలేను. బట్ ఆయన పేరు కూడా లిస్ట్లో ఉంది. మరి లాస్ట్ 2 సీజన్ నుంచి కూడా ఆయన లేడు కాబట్టి 8th సీజన్లో మై విలేజ్ షో అనిల్ని మనం చూడొచ్చా అనేది కూడా ఇంకోటి. అంటే యాదమరాజు అండ్ యాదమరాజు సంగతి మీ అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడో పటాస్ షో నుంచి కూడా స్టెప్ బై స్టెప్ సినిమాలు చేసుకుంటూ కామెడీ షోలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న యాదమరాజు కూడా అండ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళబోతున్నట్టయితే టాక్ వస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను తర్వాత కన్ఫర్మ్ చేసి చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోనియా సింగ్. అండ్ మనకి రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎగో కొన్ని డైలాగ్స్ ద్వారా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఆవిడ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ గారి సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. రీసెంట్గా కూడా ఒక వెబ్ సిరీస్తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. మరి ఈసారి సోనియా సింగ్ అంటే ఆవిడ వెళ్తుందా వెళ్ళదా అనేది కూడా డౌట్. ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని అయితే టాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ప్రభాస్ శ్రీను గారు. అంటే ప్రతి సీజన్లో ఒక సీనియర్ యాక్టర్స్ అనేవాళ్ళు ఇంటి పెద్దగా అయితే ఉంటారు కదా. సో ఈసారి ప్రభాస్ శ్రీను గారు ఆ పాత్రని పోషించబోతున్నట్టయితే టాక్ వచ్చింది. అంటే లాస్ట్ టైం శివాజీ గారు ఎలాగైతే ఇంటి పెద్దగా ఉన్నారో ఈసారి ప్రభాస్ శ్రీను గారు కనుక వెళ్తే అదే ఇంటి పెద్దగా ఆయన ఉండబోతున్నారు అనేది టాక్ అయితే ఉంది. మరి ప్రభాస్ శ్రీను గారు ఎంతవరకు ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆయన వెళ్తారా వెళ్ళరా? ప్రస్తుతానికి అయితే సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఆల్మోస్ట్ వెళ్ళరనే అనుకుంటున్నాను. బట్ వెళ్తే మాత్రం సో ఖచ్చితంగా అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీతూ చౌదరి అండ్ కుర్రాళ్ళందరికీ పిచ్చెక్కించే ఆవిడ ఫోటో షూట్స్తో ఆవిడ రీల్స్తో అండ్ ఆ మధ్య యాంకర్గా కూడా మారి చాలామంది సెలబ్రిటీస్ని డబల్ మీనింగ్స్ డైలాగ్స్తో ఆవిడ ఇంటర్వ్యూ చేసింది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అండ్ రీతూ చౌదరి గారి పేరు కూడా ఎప్పటి నుంచో అండ్ బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిలో అయితే ఉంది. అండ్ ఈసారి అయితే ఖచ్చితంగా రీతూ చౌదరి గారు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. ఎందుకంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకి కూడా కొంచెం గ్లామర్ కావాలి కాబట్టి రీతూ చౌదరి గారు ఆ రకంగా
అండ్ కంటెంట్ ఇవ్వటంలో కూడా బాగా యూజ్ అవుతారు. అండ్ అంజలి పవన్ గారు మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఆవిడ డాన్సర్, యాక్టర్స్ కూడా చాలా సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ సీజన్లో ఆవిడ వెళ్ళాలి. అండ్ అంటే నేను మాట్లాడినప్పుడు అయితే అంజలి గారితో నేను మాట్లాడినప్పుడు లాస్ట్ సీజన్ కొంచెం రీఎంట్రీ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇమ్మన్నారంట. బట్ ఆవిడకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వటం ఇష్టం లేక నెక్స్ట్ సీజన్ ఫుల్గా ఒకేసారి స్టార్టింగ్ నుంచి నేను వెళ్తాను అని చెప్పేసి ఆవిడైతే ఉన్నారు. అండ్ ఈ సీజన్ అయితే ఖచ్చితంగా అంజలి గారు అయితే వెళ్తారు. అండ్ నెక్స్ట్ శ్వేతా నాయుడు గారు మీ అందరికీ తెలుసు కదా, మన బిగ్ బాస్ మెహబూబ్ గారితో ఆవిడ రీల్స్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు డీలో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఎప్పటి నుంచో శ్వేతా నాయుడు గారు వెళ్తారని ఉంది. అండ్ ఈ సీజన్ అయితే పక్కా శ్వేతా నాయుడు గారి లిస్టు పేరు కూడా వినపడుతుంది. అండ్ మోస్ట్ అంటే అమృత ప్రణయ్ ఈ కేసు అంత సంచలనం మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఆ తర్వాత అమృత ప్రణయ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ని అయితే ఆవిడ సంపాదించుకున్నారు. అండ్ ఎప్పటి నుంచో ఆవిడకి సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ బిగ్ బాస్కి వెళ్ళాలన్న కోరిక కూడా ఆవిడకి బలంగా ఉండటం వల్ల అండ్ ఆవిడ ట్రై చేసింది. ఆల్మోస్ట్ ఓకే, ఇంటర్వ్యూ జరుగుతుంది, ప్రాసెస్ అయితే ఉంది. మరి ఎంతవరకు అమృత ప్రణయ్ వెళ్తున్నారు లేదు అని మాత్రం అప్పుడే చెప్పలేను. బట్ ఖచ్చితంగా ఆవిడ పేరైతే వినపడుతుంది. అండ్ ప్రతి సీజన్లో సింగర్స్ ఖచ్చితంగా ఉంటారు. అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారు. జబర్దస్త్ నుంచి ఒకరిని, అలానే స్టార్మా, అంటే ఇక ఎలాగో బిగ్ బాస్ అంటే స్టార్మానే కాబట్టి ఇక సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటారు. ఆ స్టార్మా బ్యాచ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ బయట నుంచి జబర్దస్త్ నుంచి ఒకరిని లేదా సింగర్స్ ఒకరిని అలా కొరియోగ్రాఫర్లు అలా తీసుకుంటారు. ఈసారి సింగర్స్లో సాకేత్ అన్న పేరైతే వినపడుతుంది. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు అయితే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదనేసాడు అన్న. మరి ఈ మధ్యలో ఏమన్నా జరిగి ఏమన్నా ఇంట్రెస్ట్ వచ్చిందేమో, మరి అన్న వెళ్తున్నాడా లేదా అనేది ఆల్మోస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ హారిక గారు అండ్ నిఖిల్ గారు, శ్రీకర్, వీళ్ళ ముగ్గురు కూడా సీరియల్ యాక్టర్సే. అండ్ వీళ్ళ ముగ్గురులో ఆల్మోస్ట్ ఇద్దరైతే ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే స్టార్మా సీరియల్స్ యాక్టర్స్ని ఖచ్చితంగా పంపిస్తుంది కాబట్టి సో వాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్తారు. అండ్ శివరవితేజ్ అన్న, అండ్ మీ అందరికీ తెలుసు మన నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి డైరెక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు కదా. విజయభాస్కర్ గారు అల్లుడే అండ్ మన రవి శివతేజ్ అన్న చాలా వెబ్ సిరీస్లతో మనందరికీ పరిచయమే. అండ్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. అండ్ అన్న కూడా బిగ్ బాస్కి వెళ్తున్నాడు అని అయితే టాక్ వచ్చింది. మరి అంతవరకు కరెక్ట్ ఏంటి అని తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ అక్షిత, అంటే ప్రస్తుతానికి నీతోనే డాన్స్లో అయితే ఆవిడ ఉంది. అండ్ మొత్తం మీద ఈ ఒక 15, 16, 17 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ ఓకే అయిపోయారు. వీళ్ళందరికీ మించి ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ల పేర్లు అయితే వినపడుతున్నాయి. దాంట్లో మోస్ట్లీ కుమారి ఆంటీ. అండ్ 2023లో కుమారి ఆంటీ ప్రభంజనం అంతా ఇంత కాదు. అసలు ఎంత ఫాలోయింగ్ అంటే సోనూ సూద్ గారు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆవిడ దగ్గర ఫోన్ చేశారు. చాలామంది ప్రమోషన్స్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళారు అని అంటే ఆవిడ ఫాలోయింగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి కుమారి ఆంటీని బిగ్ బాస్ హౌస్లో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. లెవెల్ కదా. అండ్ దానికి తోడు అంటే కుమార్ ఆంటీకి తోడు అండ్ బరలక్క కూడా తెలుసు మీ అందరికీ. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా ఆవిడ పోటీ అయితే చేయటం జరిగింది. ఆవిడ కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నారు కాబట్టి అండ్ బరలక్కని అండ్ మన కుమార్ ఆంటీని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు లోపలికి పంపించాలని చెప్పేసి అయితే ఆలోచనలో ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు కనుక బిగ్ బాస్కి వెళ్తే పీక్స్లో ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా బిగ్ బాస్ని ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే కుమార్ ఆంటీ ఆల్రెడీ ఇంట్లో ఆడవాళ్ళకి ఫ్యామిలీకి బాగా దగ్గరైపోయారు. అండ్ బరలక్క కూడా సోషల్ మీడియాలో మంచి కంటెంట్ ఇస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు కనుక ఉంటే ఈసారి రేటింగ్ పీక్స్లో ఉంటాయి. ఇదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా కొంతమంది యాంకర్ల పేర్లు అయితే వినపడుతుంది. మోస్ట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన యాంకర్ విష్ణుప్రియ గారు అండ్ అలానే ఎక్కువగా ఐపీఎల్ అండ్ క్రికెటర్స్కి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు కదా వింధ్య గారు. వీళ్ళిద్దరు పేర్లు కూడా వినపడుతుంది అనమాట. వీళ్ళిద్దరే కాదు అండ్ జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ గారు అండ్ నాటి నరేష్ గారు పేర్లు కూడా వినపడుతున్నాయి. సో మొత్తం మీద అయితే దగ్గర ఒక 25, 26 మెంబర్స్ పేర్లు అయితే గట్టిగా వినపడుతున్నాయి. మరి వీళ్ళల్లో లోపలికి వెళ్ళేదైతే ఒక 21, 22 మెంబర్స్ అనమాట. మరి చూద్దాం. ఇది ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ల లిస్టు. అండ్ ఈసారి బిగ్ బాస్ 8 భారీగా ప్లాన్ చేశారంటే 6th, 7th సీజన్లో ఎక్కడో కొంచెం వెనకబడింది రేటింగ్ ద్వారా. అండ్ టాస్క్లు కూడా రొటీన్ అయిపోయి కొంచెం బోర్ కొట్టిందని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు కదా. ఈసారి వాటన్నిటికీ మించి బిగ్ బాస్ 8 ఉండబోతుంది అనేది అయితే నేను చెప్పగలను. అండ్ ఎప్పటిలాగానే నాగార్జున గారు ఆయన హోస్టింగ్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ 2024 బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఇది బిగ్ బాస్ లిస్ట్. అండ్ ఇంకా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు అందిస్తూ ఉంటాను మా ఛానల్ ద్వారా. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.